మింగా మెతుకు లేదు మీసాలకి సంపంగి నూనెని పాకిస్తాన్ పరిస్థితి తినటానికి తిండి లేని వాళ్ళు ఎక్కువ, ఉండటానికి గూడు లేని వాళ్ళు ఎక్కువ. ఆహ్, ఏదో నారు పోసిన వాడే నీరు బోయడా అని చెప్పేసేసి పిల్లల్ని బడా కనిబడేసి చివరికి వాళ్ళని తీవ్రవాదులుగా మార్చి తాలిబాన్‌లకు కొంతమందిని, ఐఎస్ఐకి కొంతమందిని, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్‌కి కొంతమందిని, లేదంటే గనక లష్కర్ ఎ తోయిబాలకి, జైషే మహమ్మద్‌లకి ఇట్లాంటి వాళ్ళకి తీవ్రవాదుల్ని ట్రైనీ తీవ్రవాదుల్ని గిఫ్ట్‌గా ఇచ్చేటటువంటి దేశం పాకిస్తాన్. అట్లాంటి దేశంలో అప్పట్లో మన రూపాయలతో వాళ్ళు బ్రతికేస్తున్నటువంటి రోజుల్లో వెళ్ళినటువంటి పరిశ్రమలు ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత దిగజారిన పాకిస్తాన్ పరిస్థితి. అలాంటి సిట్యుయేషన్‌లో వెనక్కి బయటికి వెళ్ళిపోవడం ప్రారంభించినాయి. సంస్థలు మూసివేయడం ప్రారంభించినాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ దాన్ని నెత్తిన పెట్టుకొని మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రేపొద్దున ఇరాన్ మీదకి పాకిస్తాన్ యుద్ధానికి పంపించడానికి, చైనాకి పాకిస్తాన్‌తో చెక్ పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి ఆసిఫ్ మునీర్ సహకరిస్తున్నాడు. అక్కడ షాబాజ్ షరీఫ్ పండగ చేసుకుంటున్నాడు. ఇలాంటి సిట్యుయేషన్‌లో వాస్తవంగా అనేక కంపెనీలు అక్కడికొస్తాయి అనుకుంటే, లేదని ఉన్న కంపెనీలు పోతున్నటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యన మైక్రోసాఫ్ట్ మూసేస్తే ఇప్పుడు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కూడా తమ సంస్థను అక్కడి నుంచి ఆపరేషన్స్ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. క్రమంగా బై బై పాకిస్తాన్ నినాదం ఇప్పుడు అక్కడ పెరిగిపోతుంది.